ఒకసారి కళ్ళు మూసుకొని ఊహించండి, మీరొక గ్రహం మీద నిలబడ్డారని. ఆ గ్రహం ఎర్రటి ఎండిపోయిన ఎడారి కాదు, ఒక పచ్చని ప్రపంచం. ఆ ప్రపంచం పేరు మార్స్. ఇవాళ మనకు తెలిసిన మార్స్ గ్రహం కాదు అది. వేలు కాదు, లక్షలు కాదు, కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఉన్న మార్స్ గ్రహం. ఆ గ్రహం పైన ఆకాశం పల్చగా కాదు, దట్టంగా ఒక మంచి వాతావరణంతో బలంగా ఉంది. చల్లని గాలులు స్వేచ్ఛగా విహరిస్తూ నేలతో సంభాషిస్తున్నట్లుండేవి. అప్పుడు మార్స్ ఒక మృతగ్రహం కాదు, అది ఒక బ్రతుకున్న జీవంలాగా శ్వాసిస్తున్న ప్రపంచం. దాని ఉపరితలంపై నదులు ప్రవహించేవి, లోయలు చెక్కబడేవి, నీటి ప్రవాహం వలన రాళ్ళు మృదువుగా మారేవి. నేటి ఉపగ్రహ చిత్రాలు మనం చూస్తున్న విశాల లోయలు అవి యాదృచ్ఛికంగా ఏర్పడ్డవి కాదు. ఒకప్పుడు అక్కడ నీరు నిరంతరంగా ప్రవహించేది. మార్స్ గ్రహంపై విస్తారమైన సముద్రాలతో పెద్ద పెద్ద అలలు తీరాన్ని తాకుతూ, మేఘాలు ఆకాశంలో తేలాడుతూ, వర్షాలు పడుతూ ఉండేవి. మీరొక్కడ నిలబడి ఉంటే నీటి వాసన మీకు తెలిసేది, చల్లని గాలి మీ ముఖాన్ని తాకేది. భూమిపై ఉన్నట్టుగా ఘనమైన అడవులు మార్స్పై ఉంటాయని చెప్పలేం, కానీ సూక్ష్మజీవులకు అనుకూలమైన తడిగా ఉన్న నేల ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే జీవితం ప్రారంభం కావడానికి 3 ముఖ్యమైన అంశాలు అవసరం: నీరు, శక్తి, రసాయనిక మూలకాలు. మార్స్పై ఇవన్నీ ఉండేవి. దాని కోర్ వేడిగా ఉండేది, అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని సృష్టించేది, వాతావరణాన్ని కాపాడేది, సూర్యుని హానికరమైన కిరణాల నుంచి రక్షించేది. కానీ ప్రతి కథ శాశ్వతం కాదు. మార్స్ గ్రహానికి ఒక బలహీనత ఉంది, అది దాని పరిమాణం. దాని పరిమాణం సుమారు భూమికి సగం ఉంటుంది. చిన్న గ్రహాలు తమ అంతర్గత వేడిని, అంటే వాటిలో ఉన్న వేడిని ఎక్కువ కాలం నిలుపుకోలేవు. కాలం గడిచే కొద్దీ మార్స్ గ్రహంలోని వేడి నెమ్మదిగా చల్లబడటం ప్రారంభించింది. ఒకప్పుడు ఉప్పొంగిన ద్రవలోహం మందగించింది, లోపల చలనం తగ్గింది, విద్యుత్ ప్రవాహాలు బలహీనపడ్డాయి. ఇలా ఒకరోజు తనను బ్రతికించే మ్యాగ్నెటిక్ షీల్డ్ని కోల్పోయింది. ఇది ఒక్కసారిగా జరిగిన విపత్తు కాదు, ఇది నెమ్మదిగా జరిగిన మార్పు. ఒక గ్రహం చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఏర్పడుతుంది? దానికి సమాధానం గ్రహం కోర్లో ఉంది. ప్రతి రాకీ ప్లానెట్ లోపల పొరలుగా నిర్మాణం ఉంటుంది. అవి ఔటర్ క్రస్ట్, మ్యాంటిల్, అత్యంత లోతులో కోర్ ఉంటుంది. ఊహించండి, వేల కిలోమీటర్ల లోతుల్లో లిక్విడ్ మెటల్తో నిండిన ఒక సముద్రం ఉందని. ఇప్పుడు ఇక్కడే అసలైన సైన్స్ మొదలవుతుంది. ఒక గ్రహం లోపల హీట్ ఎప్పుడు సమానంగా ఉండదు. లోపలికి వెళ్లే కొద్దీ టెంపరేచర్ పెరుగుతుంది. అలా 25 to 35 degrees Celsius per కిలోమీటర్ పెరుగుతుంది. లోపల సెంటర్ దగ్గర టెంపరేచర్ 2000 to 2400 degrees Celsius ఉంటుంది. బయటికి వస్తూ అది కొంచెం కొంచెం తగ్గుతుంది. ఈ టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల లిక్విడ్ ఐరన్లో మోషన్ మొదలవుతుంది. హాట్ లిక్విడ్ ఐరన్ పైకి ఎగురుతుంది, కూల్ అయిన మెటీరియల్ కిందికి దిగుతుంది. ఈ కంటిన్యూస్ రైజింగ్ అండ్ సింకింగ్ మోషన్ను కన్వెక్షన్ అంటారు. కన్వెక్షన్ ఉన్న చోట మూమెంట్ ఉంటుంది. కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రావడానికి మూమెంట్ ఒకటే సరిపోదు. ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రాపర్టీ అవసరం. లిక్విడ్ ఐరన్ ఒక కండక్టర్, అది ఎలక్ట్రిక్ కరెంట్ని క్యారీ చేయగలదు. ఇప్పుడు ఊహించండి, ఈ కండక్టింగ్ లిక్విడ్ మెటల్ ప్లానెట్ రొటేషన్ వల్ల కూడా కదులుతుంది. ప్లానెట్ రొటేషన్ వల్ల లిక్విడ్ ఐరన్ మోషన్ ఆర్గనైజ్ ప్యాటర్న్లో మారుతుంది. ఈ మూమెంట్ వల్ల ఎలక్ట్రిక్ కరెంట్స్ జనరేట్ అవుతాయి. మరియు ఫిజిక్స్లో ఒక సింపుల్ రూల్ ఉంది: మూవింగ్ ఎలక్ట్రిక్ చార్జెస్ క్రియేట్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. లిక్విడ్ ఐరన్లో ప్రవహించే ఎలక్ట్రిక్ కరెంట్స్ ఒక మ్యాగ్నెట్లా పనిచేయడం ప్రారంభిస్తాయి. ఈ మొత్తం సిస్టమ్ను ప్లానెటరీ డైనమో అంటారు. ఇది ఒక న్యాచురల్ ఎలక్ట్రిక్ జనరేటర్ లాంటిది. కోర్లో హీట్ ఉంది, లిక్విడ్ కండక్టివ్ మెటల్ ఉంది, కన్వెక్షన్ ఉంది, ప్లానెట్ రొటేషన్ కూడా ఉంది. ఈ 4 కలిసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ చేస్తాయి. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్లానెట్ చుట్టూ ఎక్స్టెండ్ అయ్యి మ్యాగ్నెటోస్పియర్ అనే ప్రొటెక్టివ్ షీల్డ్ని ఏర్పరుస్తుంది. ఇది సోలార్ విండ్ను డిఫ్లెక్ట్ చేస్తుంది, వాతావరణాన్ని కాపాడుతుంది, ఉపరితలాన్ని భయంకరమైన రేడియేషన్ నుంచి కాపాడుతుంది. కానీ ఒక కండిషన్ ఉంది: కోర్ సాలిడ్ అయితే, కన్వెక్షన్ ఆగితే, ఎలక్ట్రిక్ కరెంట్స్ స్టాప్ అయితే, ప్లానెటరీ డైనమో షట్ డౌన్ అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మాయమవుతుంది. అప్పుడు ప్లానెట్ సోలార్ విండ్ ముందు బలహీనంగా మారుతుంది. అందుకే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కేవలం సైంటిఫిక్ కాన్సెప్ట్ కాదు, అది ఒక ప్లానెట్ సర్వైవల్ సిస్టమ్. కోర్లో హీట్ ఉన్నంత కాలం మ్యాగ్నెటిక్ షీల్డ్ ఉంటుంది. కోర్ చల్లబడితే షీల్డ్ కూడా కరుగుతుంది. ఈ డిఫరెన్సే ఎర్త్ మరియు మార్స్ మధ్య ఉంది. ఇప్పుడు సూర్యుడు నిశ్శబ్దంగా ఎదురు చూడలేదు. సోలార్ విండ్ అంటే చార్జ్డ్ పార్టికల్స్
అవి సాధారణ పార్టికల్స్ కావు, అవి ఎలక్ట్రికల్ ఛార్జ్ పార్టికల్స్. ఈ పార్టికల్స్లో ఎలక్ట్రాన్, ప్రోటాన్ మరియు ఆల్ఫా పార్టికల్స్ ఉంటాయి. ఇవి నేరుగా మార్స్ గ్రహం వాతావరణాన్ని ఢీకొట్టడం ప్రారంభించాయి. రోజుకోసారి కాదు, ప్రతి క్షణం, వేల సంవత్సరాలు కాదు, వేల కోట్ల సంవత్సరాలు. సోలార్ విండ్ ఢీకొన్న ప్రతిసారి గ్రహం నుండి ఒక చిన్న భాగాన్ని దూరం తీసుకెళ్లేవి. మొదట తేలికపాటి వాయువులు పారిపోయాయి. అవి హైడ్రోజన్, ఆక్సిజన్. వాతావరణం క్రమంగా పలచబడింది. వాతావరణంలో ప్రెషర్ తగ్గింది. నీరు ఇక స్థిరంగా ఉండలేదు. సముద్రాలు తగ్గిపోయాయి, నదులు ఎండిపోయాయి, సరస్సులు ఆవిరైపోయాయి. కొంత నీరు అంతరిక్షంలోకి పారిపోయింది, మరికొంత నేల కింద కట్టగట్టింది. ఆకాశం మసకబారింది, మేఘాలు కనుమరుగైపోయాయి, వర్షాలు ఆగిపోయాయి. వేడిని నిలుపుకోలేకపోయిన గ్రహం చల్లబడడం ప్రారంభించింది. ఉష్ణోగ్రతలు పడిపోయాయి, రాత్రులు మరింత చల్లగా మారాయి. చివరికి మార్స్ నిశ్శబ్దమైంది. ఒకప్పుడు నీటితో ప్రవహించిన ప్రపంచం గడ్డగట్టిన ఎడారిగా మారింది. ఈ రోజు మనం చూసే మార్స్ గ్రహం అది ఒక విఫలమైన గ్రహం కాదు, అది ఒక హెచ్చరిక. ఒక ప్రపంచం తన అంతర్గత గుండెని కోల్పోతే, తన రక్షణ కవచాన్ని కోల్పోతే కాలమే దాన్ని మార్చేస్తుంది. ఇప్పుడు మార్స్ గ్రహాన్ని మనం మళ్ళీ ఎలా రికవర్ చేయగలమో తెలుసుకుందాం. మొదట మార్స్కు ఒక మ్యాగ్నెటిక్ షీల్డ్ కావాలి. ఎందుకంటే సమస్య స్పష్టంగా ఉంది. మార్స్ వద్ద గ్లోబల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదు. మ్యాగ్నెటిక్ షీల్డ్ లేకపోతే సోలార్ విండ్ నిరంతరం వాతావరణాన్ని నాశనం చేస్తూనే ఉంటుంది. సోలార్ పార్టికల్స్ నేరుగా అప్పర్ అట్మాస్ఫియర్ను ఢీకొంటాయి. గ్యాస్ మాలిక్యూల్స్ ఒక్కొక్కటిగా స్పేస్లోకి పారిపోతాయి. అందుకే రికవరీ మొదటి స్టెప్ ఆర్టిఫిషియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సృష్టించడం. ఇది ఎలా సాధ్యం? శాస్త్రవేత్తలు కొన్ని థియరిటికల్ ఐడియాస్ ప్రపోజ్ చేశారు. మొదటిది సన్ మరియు మార్స్ మధ్యలో L1 పాయింట్. ఈ పాయింట్ దగ్గర ఒక శాటిలైట్ ఉంచితే అది మార్స్కి రిలేటివ్గా ఒక స్థిరమైన పొజిషన్లో ఉండగలదు. ఈ శాటిలైట్ ఒక జెయింట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ జనరేటర్లా పనిచేస్తుంది. అది మార్స్ ముందు ఒక ఆర్టిఫిషియల్ మ్యాగ్నోస్ఫియర్ సృష్టిస్తుంది. సోలార్ విండ్ మార్స్ను తాకకముందే డిఫ్లెక్ట్ అవుతాయి. మరొక ఐడియా, మార్స్ చుట్టూ ఆర్బిట్లో సూపర్ కండక్టింగ్ శాటిలైట్ నెట్వర్క్ నిర్మించడం. ఈ శాటిలైట్స్ ఒక సింక్రోనైజ్డ్ మ్యాగ్నెటిక్ సిస్టమ్లా పనిచేస్తాయి. వాటి మధ్య పవర్ఫుల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ కనెక్ట్ అవుతూ ప్లానెట్ చుట్టూ పూర్తి మ్యాగ్నెటిక్ షీల్డ్ రూపొందించవచ్చు. ఈ అన్ని ఐడియాస్లో కామన్ గోల్ ఒకటే, సోలార్ విండ్ను డిఫ్లెక్ట్ చేయడం. ఇప్పుడు మార్స్ రికవరీలో తర్వాత అత్యంత ముఖ్యమైన స్టెప్ అట్మాస్ఫియర్ను థికెన్ చేయడం. ఎందుకంటే మార్స్ మీద అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అర్త్తో పోలిస్తే కేవలం 1% మాత్రమే ఉంటుంది. లో ప్రెషర్ కారణంగా లిక్విడ్ వాటర్ స్టేబుల్గా ఉండలేకపోతుంది. నీరు వెంటనే ఫ్రీజ్ అవుతుంది లేదా ఎవాపరేట్ అయిపోతుంది. అందుకే ముందుగా అట్మాస్ఫియరిక్ ప్రెషర్ పెరగాలి. ఇది ఎలా సాధ్యం? శాస్త్రవేత్తలు కొన్ని థియరిటికల్ మెథడ్స్ సూచించారు. మొదటి విధానం, పోలార్ ఐస్ క్యాప్స్లో ట్రాప్డ్ అయి ఉన్న కార్బన్ డైఆక్సైడ్ను రిలీజ్ చేయడం. మార్స్ పోల్స్ వద్ద కార్బన్ డైఆక్సైడ్ ఐస్ చాలా ఎక్కువగా ఉంది. ప్లానెట్ను హీట్ చేస్తే ఈ ఫ్రోజన్ కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్లోకి చేరుతుంది. కార్బన్ డైఆక్సైడ్ ఒక గ్రీన్ హౌస్ గ్యాస్. అట్మాస్ఫియర్లో అది పెరిగితే హీట్ ట్రాప్ అవుతుంది. మరొక బోల్డ్ కాన్సెప్ట్, ఆర్బిటాల్ మిర్రర్స్. మార్స్ ఆర్బిట్లో జెయింట్ మిర్రర్స్ ఉంచి సన్లైట్ను రిఫ్లెక్ట్ చేసి సర్ఫేస్ పై ఫోకస్ చేయడం. ఎక్స్ట్రా సన్లైట్, మోర్ వార్మింగ్, మోర్ గ్యాస్ రిలీజ్. ఇది ఒక కంట్రోల్ గ్రీన్ హౌస్ వార్మింగ్ ప్రాసెస్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ పెరిగితే టెంపరేచర్ పెరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ ఎవాపరేషన్ వేగవంతం అవుతుంది. ఐస్ మెల్ట్ అవుతుంది. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ నెమ్మదిగా పెరుగుతుంది. ప్రెషర్ పెరిగితే లిక్విడ్ వాటర్ స్టెబిలిటీ మెరుగుపడుతుంది. నీరు మళ్ళీ సర్ఫేస్ పై ఉండే అవకాశం ఉంటుంది. లేక్స్ రూపంలో, రివర్స్ రూపంలో. అట్మాస్ఫియర్ థిక్ అవడం అంటే కేవలం గాలి పెరగడం కాదు, అది ఒక చైన్ రియాక్షన్ ప్రారంభం. ప్రెషర్ పెరుగుతుంది, టెంపరేచర్ పెరుగుతుంది, వాటర్ స్టెబిలిటీ పెరుగుతుంది. మార్స్ మళ్ళీ డైనమిక్ ప్లానెట్గా మారే అవకాశం ఉంది. కానీ ఇది ఒక్క రోజులో కాని పని. ఇది డెకేడ్స్ కాదు, సెంచరీస్ లేదా థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పట్టవచ్చు. అయినా కూడా అట్మాస్ఫియర్ను థికెన్ చేయడం మార్స్ రివైవల్లో అత్యంత కీలకమైన రెండవ అడుగు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.